అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇక ఇంకొకటి, లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు అయితే రంగంలోకి దిగబోతున్నాయి. అట్లాగే దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కూడా ఒక ముమ్మరమైనటువంటి పోరాటం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో ఇక పట్టం కట్టేది ఎవరు అనేది అయితే వేచి చూడాలి. ఇక మంత్రి మండలి, ఇక దినపత్రికలో వార్త చూద్దాం ఒకసారి. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. ఇక దాసోజు సత్యనారాయణ పేర్లు సిఫారసు తిరస్కరణ చెల్లదు. మంత్రి మండలి నిర్ణయానికి మొత్తానికి గవర్నర్ కట్టుబడాల్సిందే అని చెప్తున్నటువంటి విషయం. ఇక దాసోజు సత్యనారాయణ పేర్ల సిఫారసు తిరస్కరణ చెల్లదు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాలు రద్దు. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చేసింది. హైకోర్టు మొత్తానికి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను రద్దు చేయాలని ఒక తీర్పునైతే ఇచ్చేసింది. ఇక ఇది వీళ్ళ సొంత నిర్ణయం, గవర్నర్ సొంత నిర్ణయం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పార్టీలో ఉన్న వాళ్ళను ఎమ్మెల్సీలుగా నియమించమంటే వాళ్ళకు పదవులు ఉన్నాయని నియమించలేనటువంటి గవర్నర్ ఇప్పుడు వీళ్ళ నియామకాలు ఎలా చేపడతారంటూ మొత్తానికి రద్దయిపోయినటువంటి కథ. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి గురువారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాసోజు శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బారాస హయాంలో మంత్రిమండలి చేసినటువంటి సిఫార్సులను తిరస్కరిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 19న గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం జనవరి 13న ఇక ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లతో కొత్త ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సులను ఇక చేసింది అధికరణ. 171(5) సిఫార్సులను వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జనవరి 27న జారీ చేసినటువంటి గెజిటెడ్ నోటిఫికేషన్ రద్దు చేసింది. వాస్తవానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే పేర్లను పంపిస్తే తిరస్కరించినటువంటి గవర్నర్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పేర్లను ప్రకటిస్తే ఎలా అమలు చేయకూడదు కదా, అందుకోసమే ఇక రద్దు చేసినటువంటి కథ. అధికరణ 171(5) ప్రకారం గవర్నర్ తన అధికారాలను ఇక వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సలహాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మంత్రిమండలి సిఫారసు చేసినటువంటి వ్యక్తుల అర్హతలు అనర్హతలను పరిశీలించే అధికారం గవర్నర్కు ఉందని పేర్కొంది. అదనంగా అవసరమైన పత్రాలు సమాచారాన్ని సమర్పించాలని, మంత్రిమండలి సిఫార్సులను ఇక పునఃసమీక్షించాలంటూ వెనక్కి పంపే అధికారము గవర్నర్కు ఉందని తేల్చి చెప్పింది. అధికరణ 361 ప్రకారం గవర్నర్ కోర్టులో జవాబుదారీ కాదని స్పష్టతనిచ్చింది. ఇక గవర్నర్కు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదని పేర్కొంది. అయితే ఇక పరిస్థితులు వాస్తవాల దృష్ట్యా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇక తగినటువంటి చర్యలు తీసుకుంటారని ఈ కోర్టు విశ్వసిస్తోందని తెలిపింది. ఇక మొత్తానికి ఈ రకంగా ఉందయ్యా. గవర్నర్కు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా దురుద్దేశపూరిత చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షించే అధికారం ఇక న్యాయస్థానానికి ఉంటుందని, ఇక గవర్నర్ దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుందని ఈ రకంగా ఉన్నది. గతంలో గవర్నర్ కూడా ఇట్లా తప్పుడు సిఫారసులు ఇవ్వడం ఒక రకంగా ఇక హైకోర్టు మొత్తానికి వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలను రద్దు చేసింది. గతంలో పేర్లు పంపిస్తే తిరస్కరించినటువంటి గవర్నర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా తిరస్కరిస్తారంటూ హైకోర్టు రద్దు చేసిందట. ఇక ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపనకు ఇక శిలాఫలకం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు మొత్తానికి ఎలివేటెడ్ కారిడార్ అంటే రోడ్ల విస్తరణ ట్రాఫిక్ మొత్తానికి ట్రాఫిక్ లేకుండా రోడ్లు అయితే వెడల్పు చేసేటువంటి విస్తరణ, దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తానికి గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టం అంటూ. అయితే ఈ ఎలివేటెడ్ కారిడార్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రానికి సిఫారసులు పంపింది, రిక్వెస్ట్లు పెట్టింది. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఆమోదం జరిగినటువంటి కథ. ఇది రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఏం కాదు, గత ప్రభుత్వం చేసినటువంటి సాహసమే అది.
ఎలివేటెడ్ కారిడార్ రోడ్లు. అప్పటి నేతల ఇక్కడ చూస్తున్నాం కదా, గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టం కలిగిందట. ఏం కలిగింది? అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పై వంతెనలకు ఒప్పించా. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. అప్పుడు ప్రభుత్వంలో ప్రజలకు నష్టం కలిగింది, మేము కేంద్రంతో మాట్లాడి ఎలివేటెడ్ కారిడార్ తీసుకొచ్చినామని చెప్తారు. వాస్తవానికి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నమే అది. కాకపోతే దానికి ఒక సమయం అనేది ఉన్నప్పుడు వచ్చే రకంగా వచ్చేస్తుంది కదా. ఇవాళ కేంద్రం ఆమోదించింది, ఇవాళ ఈ రకంగా ఇదే టైంలో ఇచ్చేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఇచ్చేసిండ్రు. దాన్ని మేము మళ్ళీ పోయి మాట్లాడి మంతనాలు చేసి నా ప్రమేయంతోనే ఇవాళ కారిడార్ వచ్చిందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. గత ప్రభుత్వ వైఖరితో ప్రజలు నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అప్పటి నేతల కేంద్రంతో రక్షణ శాఖతో స్పష్టంగా వ్యవహరించలేదన్నారు. దానివల్ల ఎప్పుడో పరిష్కారం అవ్వాల్సినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ అంశం ఇన్నేళ్లకు పట్టాలు ఎక్కిందన్నారు. సికింద్రాబాద్ షామిరిపేట రోడ్డు మార్గంలో పొడవైనటువంటి వంతెన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి గురువారం మొత్తానికి శంకుస్థాపన చేసిండట. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనం పాక్షిక కూల్చివేత. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనం మొత్తానికి కూల్చివేశారు. నిన్న ఇది మొత్తం హాట్ టాపిక్గా మారిపోయినటువంటి కథ. ఉద్రిక్తత మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింపు. కక్ష సాధింపు అన్న భారాసా ఎమ్మెల్యేలు. ఇది ఒక కక్ష సాధింపే అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు. వాస్తవానికి అదే జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు సహాయం చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం అది 4 దశలలో ఇస్తుందట. కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూపకల్పన. 11వ తేదీన పథకం ప్రారంభం. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది. మొత్తానికి ఈ రకంగా స్థలం ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో 4 విడతలుగా వేస్తుందట. దానికి ఇంకా ఎలాంటి ఆంక్షలు అనేది మాత్రం ఇంకా తెలియదు. మొత్తానికి ఈ రకంగా మాత్రం చెప్తుండ్రు. ప్రత్యేక కథనాలంట. రామోజీ ఫిలిం సిటీలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా దీంట్లో పాల్గొన్నటువంటి అంశం ఏది? అంతర్జాతీయ మహిళా దినోత్సవ పాల్గొన్నటువంటి సీతక్క బేష్. కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్ ఎవరయ్యా అని అడిగితే మంత్రి సీతక్కనే బేష్. సీతక్క చేసేటువంటి పని ఏదైనా బ్రహ్మాండంగానే ఉంటుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొలతలు తీస్తూ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఏసీ నిపుణులు డిజైన్ల మేరకే నిర్మాణం చేపట్టారా అని ఆరా. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఈ రకంగా ఉందాయో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందట. వాస్తవానికి ఇది కథ. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మీరందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీ అందరికి కూడా ఉంటుంది. ఇలా చెప్పినాం కదా. ఇక్కడ ఏంటది? ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సుప్రీంకోర్టులో స్పష్టీకరణ. ప్రతి పౌరుడికి ఉంటుందట. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది ప్రతి పౌరుడికి ఉండేటువంటి హక్కు. వార్త ఎక్కడ ఉందో చూపిస్తాను మీకు. భార్యను ఇంటి పని ఇది ఇలా ఉంటే జైలు. సరే, గ్యారెంటీలు. గాజాలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సుప్రీంకోర్టు మొత్తానికి స్పష్టీకరణ చేసింది. ప్రతి పౌరుడికి ఉంటుంది ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర దేశాల స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా
ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం ఇక తప్పేమీ కాదని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నటువంటి ప్రొఫెసర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రకు చెందినటువంటి ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజామ్ ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. ఇక ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. దీంతో కొల్హాపూర్ జిల్లాలోని ఇక హట్కా నంగాలే పోలీస్ స్టేషన్లో ఇక హజాంపై సెక్షన్ 153 మతపరమైనటువంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కింద కేసు నమోదైంది. ఈ రకంగా ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని చెప్తున్నటువంటి సుప్రీంకోర్టే చెప్పింది. ఎవరికైనా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు ఉంటుంది. ప్రభుత్వ తప్పును వేలెత్తి చూపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసినటువంటి కథ. ఇక ఈ కారిడార్ ఏంది, రోడ్లు ఏంది, గత ప్రభుత్వం చేసినటువంటి పుణ్యమా ఇప్పుడు రోడ్లు ఎలివేటెడ్ కారిడార్ మన రాష్ట్రానికి ఇవ్వడమైంది. 15 నుంచి ఒంటి పూట బడులు, ఇక ఒకటే పూట బడులు 15వ తారీఖు నుండి ప్రారంభం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 10వ తరగతి పరీక్ష కేంద్రాలుంటే మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 దాకా ఇక 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్ష కేంద్రాలు. ఏది 10వ తరగతి. ఇక వారధి సంఘర్షణ మాది సహకారం. ఇక ప్యారడైస్ షామిరిపేట ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్కనే మంత్రులు కూడా ఉన్నారు. అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములు ఇచ్చాం. ఇక ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి ఇచ్చింది. ఇతర పథకాల కోసము ప్రధానికి విజ్ఞప్తి చేశాం. గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగిందట. ఇక వాళ్ళు మాత్రం అంటే ఇక్కడ ఇప్పుడు చూసినామా, మేము ఇద్దరం కూడా ఒకటి కాదు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటి కాదని చెప్పినటువంటి అంశాలు ఇవాళ తెరపైకి వచ్చినాయి. వాళ్ళిద్దరూ ఒకటే అనేది. ఇక గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగింది. వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్లో సంతోషంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం ఈ కారిడార్. హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాం సీఎం చెప్తున్నటువంటి మాట. ఇక ఆల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన. దళిత బహుజనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఒకే చోట ఇంద్రమ్మ ఇల్లు. బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవంలో రేవంత్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక అధికారం గవర్నర్కు లేదు. ఏది ఈ ఎమ్మెల్సీల విషయంలో ఇంతకుముందే మనం చూసినటువంటి వార్త. ఇక అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి. సీఎం సహాదారుల నరేందర్ రెడ్డితో 3 గంటల చర్చలు. అయ్యో, మల్లారెడ్డి కాంగ్రెస్లోకి పోతుండంట. ఇదేంది సంచలనమైనటువంటి వార్త. ఇక 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతామని ఆఫర్. 1,00,000 మందితోని కాంగ్రెస్ పార్టీలో చేరతామని ఆఫర్ ఇచ్చిందట. ఎల్లుండి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని ఇక వేడుకోలు. అందులో తాను తలదూర్చలేనన్న వేం నరేందర్ రెడ్డి. కాలేజీల కూల్చివేత, మల్లారెడ్డి కాలేజీల కూల్చివేత, నరేందర్ రెడ్డి, రాజశేఖర్, ఇట్లా ఎవరిదయ్యా? మొత్తానికి 13న షెడ్యూల్. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందనున్నాయి. 13వ తారీఖున షెడ్యూల్ విడుదల కానుంది. అధికారులు అప్రమత్తం. ఇక క్రియాశీలగా కలెక్టర్లు ఇక పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీల్లో సెలవులు రద్దు. ఇక రాజకీయ ఖాకా షురు. పార్టీల పారా హుషార్. ఇక సభలు ప్రసంగాలతో దూసుకుపోతున్నటువంటి నేతలు. ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. మొత్తానికి ఎన్నికలు ప్రారంభమైపోయినాయి. ఇక కేంద్ర ఉద్యోగాలకు 4% డిఏ, 4% డిఏ. ఇక 50% చేరనున్న కరువు భత్యం. ఇక జనవరి నుంచి గుర్తింపు. 49 లక్షల మంది ఉద్యోగులు, 67 లక్షల మందికి ఇక పెన్షనర్లకు మేలు. ఇక కృత్రిమ మేధా అభివృద్ధి పరిశోధనలకు 10,000 కోట్లతో మిషన్. ఇక మొత్తానికి ఉజ్వల లబ్ధిదారులకు 300 రాయితీ. 2025 మార్చి 31 వరకు పొడిగింపు. ఇక కేంద్ర మంత్రివర్గం మొత్తానికి నిర్ణయం తీసుకున్నటువంటి కథ. ఇక ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కథ. ఎంపీ సీట్లు ఎక్కువ కావాలన్నట. అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే కదా. ఇక చంద్రబాబుకు అమిత్ షా, నడ్డా ప్రతిపాదన.
ఇక కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు. మొత్తానికి టీడీపీ జనసేన బీజేపీ మూడు కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక ఎక్కువ తీసుకుంటే వైసీపీకి ఆయాచిత లబ్ధి. మనసులో మాట చెప్పినటువంటి చంద్రబాబు. ఇక మేడిగడ్డ విషయానికి వచ్చేస్తే మేడిగడ్డలో ఎన్డీఎస్ఏ బృందం మొత్తానికి ఎన్డీఎస్ఏలో మేడిగడ్డలో బృందం అయితే దిగింది. ఎన్డీఎస్ఏ బృందం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ బృందం అధికారులు ఏం చేయబోతారు? ఇక 7 గంటల పాటు బ్యారేజీ పరిశీలన. మొత్తానికి 7 గంటలు పరిశీలన చేసిరట. నీటి నిల్వను బ్యారేజీ తట్టుకోగలదా? ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉందా? పగుళ్లకు దారితీసినటువంటి పరిస్థితులపై అధ్యయనం. 7వ బ్లాక్లోని 4 పియర్ల వద్ద మట్టి నమూనాలు సేకరణ. లేఅవుట్ జియోటెక్నికల్ అంశాల సమాచారం కూడా నేడు సుందీళ్ళ పరిశీలన. ఇవాళ సుందీలను పరిశీలిస్తారట. నేను మేడిగడ్డ అయిపోయింది. 20 రకాల సమాచారం ఇవ్వండి. కాళేశ్వరం 3 బ్యారేజీల వివరాలు కోరినటువంటి అయ్యర్ కమిటీ. ఇక 403 మెగావాట్ల డిమాండ్. ఈ నెల 6న సీజన్లోనే అత్యధికం. మొత్తానికి ఇంత కరెంటు యూజ్ చేస్తున్నారా ఈ ఎండాకాలంలో? రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం. ఇక డిమాండ్కు తగ్గట్లు సరఫరాకు చర్యలు తీసుకోవాలని కూడా మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. రాష్ట్రంలోని ఇక విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వాడకం ఎక్కువగా నమోదవుతోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఇక తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఎండీపై వేటు. ఇక కేశవులను తప్పించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు. ఇక ఐఏఎస్ అధికారి హరితకు ఎండీగా బాధ్యతలు. ఇక పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని కార్యదర్శికి ఆదేశం. ఇక ఇది మొత్తానికి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఎండీ పైన వేటు పడిందంటూ వార్త అయితే చూస్తున్నాం. ఇక వెలుగు దినపత్రికలో చూస్తాం ఏం వార్తలు వచ్చినాయో. V6 వెలుగులో మంత్రి మల్లారెడ్డి చూపు మొత్తం కాంగ్రెస్ మీదనే పడ్డదట. ఇక అయిపోయింది. మల్లారెడ్డికి భయం ముచ్చుకున్నది. ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది. ఇక మొత్తానికి పార్లమెంటు లోక్సభ సీట్లు అయితే ఇవాళ కాంగ్రెస్లో ఫస్ట్ లిస్టులో 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇక తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, ఇక డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్, మంత్రి ఉత్తమ్, ఇక తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక పైన కూడా చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తానికి 10 రాష్ట్రాల నుంచి 60 మందిని ఎంపిక చేసినటువంటి కాంగ్రెస్ ఇక ప్రజల కోసమే మెట్టు దిగిన. ఏది ప్రజల కోసం మెట్టు దిగినా అంటే ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే బీఆర్ఎస్ పోరాటం ఫలించినట్లుగా కేటీఆర్ చెప్పుకుంటాడు. ఏ పోరాటం చేసిండు? ఇక ట్విట్టర్లో దిక్కుమాలినటువంటి పోస్టులు పెడుతుండని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు సిఫారసులు రిక్వెస్ట్లు పంపింది మాత్రం ఎవరు? మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపాదించినటువంటి కథ ఇది. ఇక మేము అనుమతులు తీసుకొస్తే ఆయన కేటీఆర్ సొంత పోరాటం అని చెప్పుకుంటుండు. ఈ వేదికగా కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా. ఆయన హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర నిధుల కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర ఆమరణ దీక్ష చేయాలి. కేటీఆర్ సచ్చుడో అభివృద్ధికి నిధులు ఇచ్చుడో అని తేలే వరకు దీక్ష కొనసాగించాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రజల కోసమే మెట్టు దిగిందట. ఏది ముఖ్యమంత్రి? రాజకీయం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కేంద్రంతో సఖ్యతగా ఉండటం, సహకరించకపోతే కొట్లాడతాం, అంగీకరిస్తే సీఎం రేవంత్ రెడ్డి కడిగి పారేస్తాం. అయితే కేంద్రంతో పొత్తు పెట్టుకోవడం అనేది రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం, అంతే తప్ప ఇంకొక విషయం లేదని చెప్తాడు. ఒకవేళ సహకరించకపోతే ఏం చేస్తాడట? కొట్లాడతాడట, లేకపోతే కడిగి పారేస్తాడట. అంత దూరం అవసరం లేదు, ఆల్రెడీ మీరు సఖ్యతతోనే ఉన్నారని తెలిసిపోయినటువంటి భావన. ఇవాళ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు పెట్టుకున్నారంటేనే ప్రజలకు అర్థమైపోవాలి ఎవరికి సఖ్యత ఉంది. బీజేపీతోని సఖ్యత ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉందన్న విషయం మీకు తెలిసిపోతుంది కూడా. ఇక పెరగనున్న గ్రూప్ 2, 3 గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిపోయిందట. ఇక ప్రస్తుతం ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వివరాలు పంపాలని అన్ని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు DA 4% పెంపు జరిగిందట.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక 4% డిఏ పెంచుతూ సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 27.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. మొత్తానికి ఇక 18 నుంచి 10th ఎగ్జామ్స్. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. 18వ తారీఖు నుంచి రాష్ట్రంలో 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది స్టూడెంట్స్ 10th పరీక్షలకు అటెండ్ కానున్నారు. ఇక వీరి కోసము 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిరట. మొత్తానికి ఏది 10th పరీక్షలకు సంబంధించి. రక్షణ శాఖను కూడా గత బీఆర్ఎస్ సర్కారు ఇబ్బంది పెట్టింది. ఇక ఈ వెలుగు దినపత్రికలో వార్తలు ఇట్లనే ఉంటాయి, మనం చదువుకుంటా పోతే. తాడిచర్ల కోల్ బ్లాక్ 2లో ఇక మైనింగ్కు అనుమతి ఇవ్వండి. గత బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు. బట్టి చెప్తుండు 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు తీయొచ్చు. ఇక వర్చువల్ మీటింగ్కు సహకరించండి కేంద్ర మంత్రులను కోరినటువంటి డిప్యూటీ సీఎం. ఇక కేబినెట్ సిఫారసులను గవర్నర్ తిరస్కరించడం సరికాదు అని చెప్తున్నటువంటి కథ ఇది. వార్త మనం ఇంతకు ముందే చూసినాము. ఇక ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్. జలాశయాల్లో వేగంగా పడిపోతున్న వాటర్ లెవెల్స్. ఇక ఎస్ఆర్ఎస్సి నుంచి ఎల్ఎండి దాకా ఇదే పరిస్థితి జరుగుతోంది. మొత్తం ప్రాజెక్టులలో నీటి లభ్యత మొత్తం అడుగుకు పడిపోతున్నటువంటి కథ. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అత్యధికంగా వరి సాగుతో తగ్గుతున్న భూగర్భ జలాలు. ఇక నిరుడు అక్టోబర్ నుంచి 54% లోటు వర్షపాతం. ఇక ఎల్నినో ఎఫెక్టుతో మార్చిలోనే పడుతున్నటువంటి ఎండలు. వేసవి అవసరాల దృష్ట్యా సాగునీటి సప్లై తగ్గిస్తున్నటువంటి సర్కారు. ఇక పంటలు ఎండుతున్నాయని రోడ్డెక్కుతున్నటువంటి రైతులు. ఇక మేడిగడ్డను పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. బ్యారేజీ వద్ద 3-30 గంటల పాటు అధ్యయనం. ఇక ఇంజనీర్లతో సమీక్ష అనంతరం రామగుండానికి నేడు అన్నారం సుందిల్ల బ్యారేజీల పరిశీలన. ఇక రేవంత్ సీఎంగా ఉంటేనే కేసీఆర్కు విలువ వస్తుందట. కేసీఆర్ విలువ తెలుస్తుంది వాస్తవాన్ని. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇక జంగ్ సైరన్ ఊదేందుకు కరీంనగర్కు అధినేత కేసీఆర్ రెడీ అయిపోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీచర్ వెల్లడి. ఇక కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు. ఈ మల్లారెడ్డి ఎట్లా అంటే తన ఆస్తులను కాపాడుకోవనే విధంగా ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఆ వైపుకు దుంకుతాడు. మల్లారెడ్డి కథనే అట్లుంటుంది. అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి మల్లారెడ్డి ఇక కొడుకు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు పెడుతుండట. కొడుకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో రిక్వెస్ట్లు పెడుతుండట. ఇక ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు చర్చలు కొనసాగించను. వేం నరేందర్ రెడ్డితోని. ఇక తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని విన్నపాలు. ఇక దీనికే కదా నేను చెప్పిన పెడితే ఈ 2 గంటల చర్చలు 3 గంటల చర్చలు తన యొక్క కట్టడాలను తన ఆస్తులను కాపాడుకోవడానికి చర్చలు కొనసాగించినటువంటి మల్లారెడ్డి చివరికి మల్లారెడ్డి కాంగ్రెస్ వైపే చూస్తుండట. ఆయన సూప్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైతే బలం ఉంటుందో ఆడికి పోయే ఆలోచనలు ఉంటాయి మల్లారెడ్డికి. చిన్న పథకాలు పెద్ద పథకాలు ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి మల్లారెడ్డి, కాంగ్రెస్ మీద విమర్శించిన మల్లారెడ్డి ఇవాళ బిల్డింగ్స్ ముట్టుకునేసరికల్లా భయభ్రాంతులకు గురైపోయాడు మొత్తం మీద. ఇది ఇట్లా ఉంటుంది మల్లారెడ్డి కథ.